బీసీలకు అన్యాయం చేసిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే బీఆర్ఎస్ అంటూ వస్తే తన్ని తరిమేస్తామంటూ వాసంశెట్టి అంటున్నారు. అలాగే రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన ఇలా చేయడం, బీసీలకు ఇలా అన్యాయం చేయడం దారుణం అంటూ కూడా చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి అసలు ఏ సందర్భంలో వాసంశెట్టి వ్యాఖ్యలు చేశారు? గతంలో హైదరాబాద్ రా చూసుకుందాం అన్నారని, నేను హైదరాబాద్ పోయాను కానీ నన్నేం చేయలేకపోయారంటూ కూడా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలు క్షమించరు కేసీఆర్ని అంటున్నారు. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ప్రకాష్, ఏ సందర్భంలో వాసంశెట్టి అసలు ఈ వ్యాఖ్యలు చేశారు, ఎందుకు చేశారు? నందు, నిన్న ఏదైతే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేట మండలంలో జరిగినటువంటి గంగలకూరు గ్రామంలో శెట్టిబలిజీల ఆత్మీయ సమావేశం అయితే అక్కడ జరిగింది. శెట్టిబలిజీల ఆత్మీయ సమావేశంలో అలాగే ఇప్పుడున్నటువంటి కార్మిక శాఖ మంత్రి ఇప్పుడైతే వాసంశెట్టి సుభాష్ అయితే అందులో కూడా పాల్గొన్నారు. ఈ శెట్టిబలిజీల సామాజిక వర్గం సంబంధించిన దానిపై అతను అయితే మాట్లాడుతూ ప్రధానంగా గతంలో ఒకసారి తెలంగాణలో జరిగినటువంటి విషయం, అలాగే బీసీలని ఓసీలో చేస్తూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే అక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ పై ఇప్పుడైతే ప్రస్తుతం మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే మరోసారి అడ్డుపడినటువంటి విషయాలు అయితే ప్రస్తుతం తెర మీదకి వచ్చాయి. గతంలో ఈ యొక్క శెట్టిబలిజీలను అయితే ఓసీలో చేస్తూ అక్కడైతే ప్రకటన జారీ చేశారు, అక్కడ జీవో కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటువంటి పరిణామాల్లో అక్కడ ఉన్నటువంటి బీసీలు శెట్టిబలిజీ సామాజిక వర్గానికి సంబంధించిన వారైతే ఇప్పుడు ఓసీల్లో అక్కడ చేర్చుతూ జీవో జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ కూడా రాకుండా వాళ్ళంతా కూడా అన్ని కూడా కోల్పోయారని కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా చెప్పుకొస్తున్నారు.